వారే తోట ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే సింధు గారు. నమస్తే. వద్దు అంటే చాలా హ్యాపీగా ఉన్నది మీతో ఇట్లా కూర్చొని మాట్లాడేటైతే మస్తు దిల్ ఖుషి అయిపోయింది. ముందుగా మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. అయితే మీరు దాదాపుగా ఈ ఇండస్ట్రీలో ఉండి దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయిపోయింది. 30-40 సంవత్సరాలు. 40 ఇంకా అవ్వలేదు, బట్ 30 years. అంటే 87లో విజయబాబు గారు ఫస్ట్ టైం మెడ్రాస్ పిలిచారు. సో అది మనం ఒక ప్రీ స్కూల్ కింద తీసేద్దాం. సో ఎల్కేజీ నుంచి మొదలు పెడితే 93, ఫస్ట్ క్లాస్ అంటే 2003. ఓకే, అది లెక్క. 2003లో ఫస్ట్ క్లాస్. మరి మీరు ఇంత మంచి కథలు రాసుకుంటూ ఇంత మంచి చేసుకుంటూ మీరు రిటైర్ అవ్వకుండా చేస్తున్నారు కదా వర్క్, అది ఎట్లా అనిపిస్తున్నది మీకు? అంటే గవర్నమెంట్ జాబ్ కాదు కదా రిటైర్ అవడానికి. అంతే అంటారా? ఇంకా చెప్పండి, నేను నిరుద్యోగిని. రిటైర్మెంట్ కావాలన్నా ఇంకా పని దొరకలా. పని దొరికితే అప్పుడు మనం ఎప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడు ప్రమోషన్ ఆలోచించవచ్చు. ఇంకా పని కోసమే అలా ఆడుతున్నా. అందువల్ల అప్పుడు ఏజ్ పరంగా రిటైర్మెంట్ ఏజ్ 58, కానీ పని పరంగా ఇంకా 20-21 years జాబ్ కోసం దేవుడు ఆడుతున్నా. ఓకే, అయితే ఒక చిన్నది ఏంటి అంటే నేను మిమ్మల్ని బ్రో అని పిలుస్తా. ఓకే ఓకేనా బ్రో? అట్లాగే. ఓకే, అయితే ఒక ఆరెంజ్ డిజాస్టర్, బట్ ఇప్పుడు దానికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అంటే అప్పుడు ఎందుకు డిజాస్టర్ అయింది, ఇప్పుడు ఎందుకు అంత ఇదవుతుంది? అంటే ఈ కథ రాసే ముందు రామ్ చరణ్ గారు కూడా తెలుసు అని చెప్పేసి విన్నాం, లేదు డిజాస్టర్ అవుతుంది అని చెప్పేసి. ఆయన డిజాస్టర్ అనుకోవాలి. డిజాస్టర్ కూడా ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన అనుకుంది అంటే క్లైమాక్స్ లో ఎప్పుడు నేనైనా సాక్రిఫైస్ చేసేది, హీరోయిన్ కూడా సాక్రిఫైస్ చేయాలి కదా అన్న ఆయన ఆర్గ్యుమెంట్. అది వచ్చేలా చేయమని నాతో డిస్కస్ చేస్తుండేవాళ్ళు. ఆయన డిజాస్టర్ అనుకున్నది లేదు. ఆయన సినిమా బాగుంటుందన్న నమ్మకంతోనే ఆయన సినిమా చేశారు. లేకపోతే చేయరు కదా, సినిమా ఆపేస్తారు కదా హీరో. అది తర్వాత మీరు ఇప్పుడు ఒకటి అడిగారు, అప్పుడు ఎందుకు జనాన్ని నచ్చలా ఇప్పుడు ఎందుకు నచ్చుతుందని. అంటే నేను మరీ ఒక పురాణ కథ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఒకసారి ధర్మరాజు ఉండగా ఒక అతను వచ్చాడంట. మా అన్నదమ్ములను కొట్టుకు చూస్తున్నాం, ఆయన పొలంలో అటువైపు తీసుకోరా అంటే ఆడు వద్దంటున్నాడు, మీరు ఎలాగైనా అడిగి చెప్పి ఇప్పించేయండి అని. అంటే ఆడి పొలం నాకు ఎందుకు ఇస్తాడు, అన్న పొలాన్ని ఉంచుకోమానండి అని తమ్ముడు అన్నా అంట. ధర్మరాజు ఆశ్చర్యపోయాడంట, ఏంటిది వాడిస్తానని వీడు వద్దని అంటున్నారు ఇదని. సరే 4 రోజుల తర్వాత రండి అన్నాడంట. 4 రోజుల తర్వాత వచ్చారంట. ఇప్పుడు అన్న అంటే నేను ఎందుకు ఇవ్వాలి పొలం అంటున్నాడంట. తమ్ముడు వచ్చంటే ఆడు ఎందుకు ఇవ్వడు పొలం అంటున్నాడంట. ధర్మరాజుకు ఒక్కసారి ఆశ్చర్యపోయాడంట, ఏంది ఇది, అన్నదమ్ములు ఇద్దరు 4 రోజుల క్రితం వచ్చేమో ఆడికి ఇచ్చేస్తాను వీడు వద్దని వీడు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎవడికాడు కావాలన్నాడు. ఏంటంటే అప్పుడు ఎవరో చెప్పారట, ద్వాపరయుగం వెళ్ళిపోయి కలియుగం వచ్చిందని. సో ఇది యుగాలు మారిపోయినాయి అన్ను. అప్పటి జనరేషన్ వేరు. ప్రేమ అంటే ఒక నమ్మకం. ఒక అమ్మాయికో అబ్బాయికో ఐ లవ్ యూ చెప్పిన తర్వాత అది లైఫ్ లాంగ్ అగ్రిమెంట్. అంటే ఐ లవ్ యూ అని చెబితే నేను పెళ్లి చేసుకుంటా అని, దానికి ముందు జరిగే ఒక ఎంగేజ్మెంట్ లాంటి ఒక మాట. ఇప్పుడు అంటే అప్పుడు ప్రేమకి సమస్యలు ఆస్తి అంతస్తుల తేడాలు, కులాల తేడాలు, ప్రాంతాల తేడాలు, వర్గాల తేడాలు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రేమకు మొదటి సమస్య ఇంటర్నల్ ఈగో, ఇంటర్నల్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటర్నల్ ప్రైవసీ. ఈ పాయింట్స్ మేము అప్పుడు డిస్కస్ చేసాం. ఇప్పుడు తన ఫోన్ తీసుకుని ఒక గర్ల్ ఫ్రెండ్ ఎంత ప్రేమించడమని చూడడం హీరో డైజెస్ట్ చేసుకోలేడు. ఇది ఆరెంజ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వాళ్ళు ఇడిపోవడం కారణం. ఆ రోజు అందరూ ఏంటిది అని అనుకున్నారు. ఇప్పుడు మొన్న మధ్య లవ్ టుడే అనే తమిళ సినిమా వచ్చింది ప్రదీప్, అలా ఈ ఫోనే ఇష్యూ. సో నేనేది ఏంటి అంటే ఎంత భార్యాభర్తలైనంత ప్రేయసి ప్రేమ, ఎంత గొప్ప క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత గొప్ప రిలేషన్ ఉన్న తండ్రి కొడుకులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరికైనా మధ్య పర్సనల్ స్పేస్ కావాలి. ఆ పర్సనల్ స్పేస్ ఇవ్వనప్పుడు ఏ రిలేషన్ ఉండదు. సో ఆ పర్సనల్ స్పేస్ ఇప్పుడు జనరేషన్ కోరుకోవడం కాదు, అడిగి తీసుకుంటున్నారు, గొడవ పడి తెచ్చుకుంటున్నారు అనేది కారణం. అందువల్ల వాళ్ళందరికీ ఇప్పుడు ప్రేమ ఎంతో కాలం, మనం ప్రేమను నటిస్తాం. ఒక ఏజ్లో ఏంటంటే ఒకళ్ళని చూడగానే ఇష్టపడతాం, అది అధిక శాతం ఏంటంటే హార్మోన్స్ మనలో కలిగించే కోరికలు, ఇంకోటి ఫిజికల్ అట్రాక్షన్. ఒక్కొక్క కంపెనీ దగ్గరలో ఉండే వాళ్ళని ప్రేమిస్తాం, దూరంగా ఉండే వాళ్ళని ఎవరు ప్రేమించరు. మన క్లాస్మేట్స్నో, మన కాలేజ్ మేట్స్, మన కొలీగ్, మనతో పనిచేసే వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన రోజు కలిసే వాళ్ళని మాత్రం మనం ప్రేమించగలం. దూరంగా ఉండే ఎవరు ప్రేమించలేరు. సో ఆ క్లోజ్నెస్ వల్లే అట్రాక్షన్ పెరిగి అది ప్రేమ అనుకుని ప్రేమ కోసం ఏవో చేసి పెళ్లి చేసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్ని వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు
ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు, నాకు నువ్వు ఏం తినకపోయినా పర్లేదు మన ఇద్దరం బతికేద్దాం అన్నవాళ్ళు, ఏంటిది 2 వారాల నుంచి చికెన్ పట్టరావట్లా, మొన్న పండగకి చీర కొనివ్వలేదు, లేక ఇంకోటి అంటుంటే ఏంటిది నన్ను టార్చర్ పెడుతున్నారు, నన్ను ఎందుకు అడుగుతున్నాను ఇతను ఫీల్ అవుతాడు. వీడు అంత కోసం నా కోసం ఏమేమో చేసేవాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేని అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది. అది లైఫ్లో పరిణామ క్రమంలో వచ్చే మార్పును అంగీకరించే మెచ్యూరిటీ రాదు, అందువల్ల గొడవలు పడి విడిపోతూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటి అంటే కొన్ని విషయాలు మేము ఆరెంజ్లో డిస్కస్ చేసినా అప్పుడు ఆడిటోరియంకి కనెక్ట్ కాల, ఆ జనరేషన్కి టూ అడ్వాన్స్డ్ థాట్ అయిపోయింది. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూత్ బాగా పెరిగారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగాయి, వాళ్ళకి ఇండివిజువల్ సెల్ఫ్ రెస్పెక్ట్స్ పెరిగాయి, పైగా ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. అంటే ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక అమ్మాయికి ఒకరిని పెళ్లి చేసుకునే బతకాల్సిన అవసరం లేదు, తన దాన్ని తను సంపాదించుకోవచ్చు, బతకగలదు. మా అబ్బాయిలకి ఏమనిపిస్తుంది, ఒక అమ్మాయి వంట చేయగల స్విగ్గీ జొమాటో యాప్లు ఉన్నంతకాలం నాకు పర్లేదు అనుకుంటున్నాడు, డేటింగ్ యాప్ ఉన్నంతకాలం పర్లేదు అనుకుంటున్నాడు. సో అందువల్ల ఆ మార్పు వచ్చిన తర్వాత ఆరెంజ్ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకా రానున్న తరాలకు ఇంకా అది అసలు ఒక బైబిల్ లాగా, అంటే పురాణాలు చెప్తున్నాను మళ్ళీ నన్ను తిడతారేమో, ఇప్పుడు ఇవాళ రేపు ఏ మాట పడినా తప్పు, కానీ వాళ్ళకి ఒక ఏంటంటే ఒక గైడ్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా అవ్వచ్చు. కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్లో రిలీజ్కి వెయిట్ చేస్తున్నది. మరి ఏంటి అసలు ఆ ఛాన్స్ మీకు ఎట్లొచ్చింది? అండ్ ఇందులో ఈ క్వశ్చన్ తోటి ఇంకోటి కూడా, అండ్ మోహన్ బాబు గారికి చాలా కోపం ఎక్కువ. సో ఏంటి కలిసారా మీరు ఎప్పుడైనా? లేదు. ఎప్పుడైనా మమ్మల్ని తిట్టారా? లేదు. మరి ఎందుకు మోహన్ బాబు కోపం ఎందుకంటారు మీరు? లేదు అంటే మాట అట్లా అనేస్తారు, అంటే చాలా ఇదిగా ఉంటది, కోపం ఎక్కువ అని అంటారు. ఎట్లా ఆయన ఎట్లా? అంటే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, అందరూ ఆయన ముక్కు మీద కోపం ఎక్కడుందని ఎతుకుతుంటారు కొంతమంది, కానీ ఆ ముఖం మీద ఆయనకి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ అభిమానం కూడా ఉంటాయి. అది మీరు ఎవరు పట్టించుకోరు, అది కోపాన్ని ఎదుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన నోటమట మాట వస్తుంది, కోపం అనేది మీకు వస్తుంది, నాకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం అంటే, ఒకటి మనం ఒకటి అనుకున్నప్పుడు ఆ పని సరిగా జరగడం మన కోపం వస్తూ ఉంటుంది, ఎదుటి వ్యక్తి మనం అనుకున్నట్లు లేనప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక నిర్మాత, ఒక పెద్ద హీరో, ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ. సో ఆయనకి కోపం రావడంలో తప్పు లేదు. కొంతమంది కోపాన్ని దాచుకుంటారు, కోపాన్ని బయటకు కోపం రానివాడు ఎవడో భూమి మీద ఉండడు. కోపాన్ని మీరు బయటకు ప్రదర్శిస్తారా లేదా అనేది మాత్రమే తేడా. సో కోపాన్ని బయటకు ప్రదర్శించే వాళ్ళు ప్రేమను కూడా అంతే ఓపెన్ అవుతారు. అది నేను మాటలతో చెప్పడం కాదు, నేను అనుభవించే మోహన్ బాబు గారి సహచర్యంలో ఈ 3 ఏళ్ల ప్రయాణంలో నేను చాలా ఆయన ప్రేమ ఆదరణ పొందిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయనది ముక్కు చివర నుండే కోపం అలా వచ్చి అలా వెళ్ళిపోయే ఒక జస్ట్ ఒక జెలు లాంటి తప్పితే దానివల్ల ఎవరికి ఏ హాని జరగదు, జరిగింది కూడా లేదు. అది అంటే 3 సంవత్సరాలు టైం పట్టింది కన్నప్పకి. అయితే ఎట్లా ఉండబోతుంది ప్రభాస్ గారి రోల్ కానీ, లేకపోతే మంచు విష్ణు గారు రోల్ కానీ ఎట్లా ఉండబోతుంది? అంటే ఫస్ట్ కన్నప్ప విష్ణు మంచు గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన కెరీర్లో ఎంతవరకు చేసిన సినిమాలను ఒక ఎత్తు, ఈ క్యారెక్టర్ ఈ సినిమా ఇంకో ఎత్తు. సో పాత్రలో ఎంత లీనమైపోయాడంటే ఆయన క్లైమాక్స్ సీన్స్లో నాకు చాలాసార్లు కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అక్కడ తెలుసు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, డైలాగ్ ఏముంటుంది, అయినా సరే ఆటోమేటిక్గా అది వచ్చేటప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. సో ఇంత బెస్ట్ ఫార్ములా నేను చూడలా. అంటే నేను ఆయనతో ఒకసారి సినిమా నేను చెప్పాను, కళామ తల్లికి కానీ రూపం ఉంటే వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుంటుందని చెప్పాను. రేపు ఆడియన్స్ కూడా చూసిన తర్వాత ఓ విష్ణు ఇంత గొప్ప ఆర్టిస్టా, ఇంత బాగా చేసాడా అని ఆశ్చర్యపోయే రేంజ్లో ఆయన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇక ప్రభాస్ గారు అనేది ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా ఆవురవురను ఎదురు చూస్తున్నారు. అవునవును. అంటే ఇక్కడ ప్రభాస్ గారికి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే, ఆయన ప్రభాస్ గారు నేను బిల్లా సినిమా పనిచేశాను, ఆయన ప్రేమ స్నేహం ఆదరణ నేను పొందాను. ఆయన చాలామంది పట్ల అలాగే ఉంటారు. అంటే తన పెదనాన్నగారు కృష్ణరాజు గారు చేసిన భక్తకని సినిమా అనేది కృష్ణరాజు కెరీర్లోనే ఒక మ్యాగ్నమ్ ఓపస్ కలిగితురాయి. అలాంటి సినిమా వేరే ఫ్యామిలీకి చెందిన హీరో చేస్తూ ఉంటే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చినా యాక్సెప్ట్ చేస్తారా? ముందు అడ్డుపడి ఆ కథ మీద మాకే రైట్స్ ఉన్నాయి, మేము ఇవ్వాలి కాబట్టి 10 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత తీస్తాం అని లేనిపోని కాంట్రాక్ట్లు క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రభాస్ గారు ఒక విష్ణు గారు చేస్తుంటే, కృష్ణరాజు గారు బతికున్నప్పుడే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు విష్ణు గారు. ఆయన అప్పుడు విష్ణు గారిని ఆశీర్వదించారు కృష్ణరాజు గారు. ఈరోజు ప్రభాస్ గారు తన పెదనాన్న గారి గొప్ప ప్రాజెక్ట్ అయిన కన్నప్పని రీమేక్ చేస్తుంటే వచ్చి సపోర్ట్గా నిలిచారు. ఇది చాలా గ్రేట్ జెస్చర్. తర్వాత ఏంటి అంటే
ప్రభాస్ గారికి ఉన్న స్టార్ ఇమేజ్ని వాడుకోవాలనే కాదు, ఆయనలో ఒక గొప్ప నటుడు ఉన్నాడు, ఆయనలో ఒక గొప్ప ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఈ క్యారెక్టర్కి ఉపయోగపడాలని ఈ పాత్ర డిజైన్ చేశారు రుద్ర. అంటే విష్ణు గారు, మోహన్ బాబు గారు, హీరోయిన్ ప్రీతిమ కింద ఇంకా మిగిలిన వాళ్ళందరితో ఆయన సీన్స్ ఉంటాయి, అక్షయ్ కుమార్ గారితో. సో ఇలాంటి చోట్ల ప్రభాస్ గారు మాట్లాడితేనే ఆ వాల్యూ ఉంటుంది. ప్రతి మాట ఒక స్టేట్మెంట్, ప్రతి మాటలో ఒక ఫిలసాఫికల్ డెప్త్ ఉంటుంది, చాలా తేలిగ్గా అర్థమయ్యే రేంజ్లో ఉంటాయి అది. సో ఈ ప్రభాస్ గారి ఎపిసోడ్ మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు.